నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పల్లెల్లో ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒకే చోట పంటలు, పశువులు, పండ్ల చెట్లు, రకరకాల మొక్కలు కనిపించేవి. ఇప్పుడు ఇలా సమగ్ర వ్యవసాయం చేసుకునే రైతుల సంఖ్య తగ్గిపోతోంది. కానీ ఇందులోనే రైతుకు అసలైన లాభం ఉందని ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాలరెడ్డి గారు అంటారు. అలాంటి సమగ్ర వ్యవసాయంతో భువనగిరి సమీపంలో అమేయ కృషి వికాస కేంద్రంలో పంటల సాగు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అగ్రి హోమియోతో కూడా పంటల సాగు చేయవచ్చని చెబుతూ ప్రకృతి వ్యవసాయంలో కొత్త విధానాల కోసం అన్వేషించే జిట్టా బాలరెడ్డి గారు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సమగ్ర వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేయవచ్చు. నమస్తే బాలరెడ్డి గారు. సో బాలరెడ్డి గారు, వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయమే కరువైపోతుంది ఈ రోజుల్లో. అలాంటిది మీరు సమగ్ర వ్యవసాయంతో ముందుకు వెళ్తున్నారు. సో అసలు ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి, దాని గురించి? వ్యవసాయం అనేది పాడి పంటల సమాహారం అండి. మన పూర్వీకులు అనుసరించిన విధానం ఇదే. 80వ దశకం తర్వాత ప్రపంచ వాణిజ్య రంగంలో వచ్చిన మార్పులను అనుసరించి మనలాంటి దేశాలు, వెనకబడిన మూడో ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలకి ముడి సరుకును తయారు చేసే దేశాలుగా మారిపోయినాయి. దాంట్లో భాగంగా మన వ్యవసాయ విధానం కూడా మారి అవసరమైన, అంటే బయటి దేశాలకు అవసరమైన వాణిజ్య ముడిసరుకైన పొగాకును, పత్తిని సాగు చేసి ఎగుమతులు చేయటం అనేది మొదలైంది. దీంట్లో భాగంగా మన వ్యవసాయ విధానం యొక్క మూలాలు తెగిపోయాయి. ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే 80వ దశకానికి ముందు రైతుల ఆత్మహత్యలు లేవు. ఎప్పుడైతే వ్యాపార పంటలు వ్యవసాయంలోకి ప్రవేశించాయో, వ్యవసాయ రంగాన్ని వ్యాపార పంటల ఆధిపత్యం మొదలైందో, అప్పుడే పెట్టుబడుల ఖర్చులు పెరిగి దిగుబడులు దెబ్బతిన్నప్పుడు రైతు ఆత్మహత్యకు పాల్పడటం అనేది మొదలైంది. అంటే మనకి గణాంకాలు చూసుకుంటే ఇది, అంటే మనం చెప్పాల్సిన గణాంకాలు కాదు, ప్రభుత్వ నేర పరిశోధన శాఖ సేకరించిన గణాంకాల ద్వారానే ఇది అర్థమవుతుంది. ఈరోజు దేశంలో ప్రతి ఒక్క రైతు, అంటే ప్రతి అర్ధ గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటుండనేది వాళ్ళు చెప్తున్న గణాంకాలే. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, రైతుకు పూర్వ వైభవం రావాలి అంటే, పూర్వ వైభవం అంటే ఏంటి? రైతు ఎప్పుడు విలాసవంతంగా బతకల, కానీ తన బట్టా పొట్టకు లోటు లేకుండా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆకలికి లోటు లేకుండా అన్నాన్ని అందించే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు అది పోయింది. తిరిగి ఆ పరిస్థితి రావాలనుకుంటే వ్యవసాయంలో సమగ్రత, అంటే పాడి పంట రెండు సమాహారంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. దాన్నే మేము తిరిగి ప్రవేశపెడుతున్నాం. అలాగే ఒక్కటి బాలరెడ్డి గారు, ఇప్పుడు అధిక లాభాల కోసం రసాయనాలను వాడి పంటలు పండించే రోజులు ఇవి. కానీ ఈ సమగ్ర వ్యవసాయం వల్ల రైతుకు ఎటువంటి లాభం చేకూరుతుంది? సమగ్ర వ్యవసాయం అనేది, అంటే ఇప్పుడు మన మానవ ఆహార చక్రం అనేది ఏదైతే ఉందో, ఈ ఆహార చక్రం అనే దాంట్లో ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, మాంసాహారము ఇవన్నీ ఒక భాగం అండి. మార్కెట్ మీద ఆధారపడడం మొదలైన తర్వాత రైతుకు ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని సందర్భాల్లో ఏది అందుబాటులో లేదు. ఇప్పుడు కాటనో, మిర్చియో, లేకపోతే పొగాకు పండించే రైతు ఉన్నాడు అనుకోండి, అతని ఇంట్లో ఏ ఆహారపు దినుసు ఉండదు, అన్నిటికీ మార్కెట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితే. ఎకరాలకు వ్యవసాయం చేస్తూ తిరిగి తన కుటుంబ పోషణకు అవసరమయ్యేదాన్ని డబ్బు పెట్టి మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకోవటం అనేది నిజంగా ఒక విషాదకర పరిణామం. కాబట్టి ఏంటంటే ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇందులోనూ ఒక పంట, ఒక పొగాకు పెట్టాడు, ఒక మిర్చి పెట్టాడు, లేదా ఒక కాటన్ పెట్టాడు అనుకుంటే, పంటలు చాలా సందర్భాల్లో వాతావరణ ప్రభావానికి లోనవుతాయి. వాతావరణం వల్ల అధిక వర్షపాతం రావచ్చు, లేదా వర్షపాతం అసలు లేకనూ పోవచ్చు. మనకు ఇటీవలి కాలం కనబడుతుంది, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. దీంట్లో పంట కోల్పోయినప్పుడు అతను పెట్టే పెట్టుబడులు మొత్తం పోతాయి. పెట్టుబడులు పోయినప్పుడు మిగిలేది అప్పు తర్వాత ఇక ఆ కుటుంబం అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించాలనుకుంటే, ఇప్పుడు ఒక రైతు పాడి పంటలు, అలాగే పళ్ళ తోటలు, కోళ్ళు, గొర్రెలు పెట్టుకున్నాడు అనుకోండి, ఒక దాంట్లో
దెబ్బతిన్నా కానీ రెండో దాంట్లో నిలదొక్కోవడానికి అవకాశం ఉంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి రాజేంద్ర నగర్ నుంచి. నమస్తే గోపాలం గారు. నమస్తే అండి. గోపాలం గారు, సార్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. అడగండి తప్పకుండా. సార్, ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి మీరు చెప్తున్నారు కదా, సమగ్ర వ్యవసాయం గురించి. అవునండి. దీంట్లో మేము కొన్ని పశువులు పెట్టాము, తర్వాత దాన్ని సప్లిమెంట్ చేస్తూ పంటలు పెట్టాం, కానీ రెండు సఫిషియెంట్ అవడం లేదండి. అంటే పశువుల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు దీనికేమో సఫిషియెంట్గా లేవండి. మళ్ళీ ముందు మా బయట నుంచి ఏమో కొంత తీసుకురావాల్సి వస్తున్నది. అంటే ఏం చేయాలంటారు? వాడే పరిమాణాన్ని బట్టి ఉంటుందండి. ఎరువు అంటే మనం ఎన్ని పశువులు పెట్టాము, మన పొలం విస్తీర్ణం ఎంత అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఇక 2-3 పశువులతో కూడా మనకున్న ఒక 4-5 ఎకరాల వరకు సాగు చేసుకోవటం అయితే అసాధ్యమేం కాదండి. రైట్. అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఒకదానికొకటి లింక్డ్ సిస్టమ్ అంటూ ఉంటారు. సో దాని గురించి ఏవేవి అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఉదాహరణకు చూద్దామండి. మనము ఒకవైపు పంటలు కూరగాయలు పండిస్తున్నాం, మరొకవైపు పశువులు ఉన్నాయి, మరొకవైపు మేకలు ఉన్నాయి, మరొకవైపు గొర్రెలు కోళ్ళు ఉన్నాయి అనుకోండి. వీటిలో పంటకి పళ్ళ తోటలకి అవసరమైన మన ఎరువులు కావాలనుకుంటే, అంటే ప్రకృతి వ్యవసాయం యొక్క మూల సూత్రం ఏంటంటే రైతు తాను ఏది కొనకూడదు, తన పొలంలో పండిన ఉత్పాదనను మాత్రమే మార్కెట్కు తరలించాలి అనేది ప్రకృతి వ్యవసాయ సూత్రం. అనుకున్నప్పుడు తన ఎరువులు తానే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తన ఎరువులు తానే తయారు చేసుకోవాలనుకున్నప్పుడు తనకున్న పశువులు, తను పెంచే గొర్రెలు, తను పెంచే మేకల నుంచి వచ్చే ఈ వ్యవసాయ అంటే ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని వాటి పేడ, గొర్రె పెంటికలు వీటన్నిటిని కూడా ఎరువుగా వాడుకుంటాడు. అలాగే పాలు వివిధ తన ఆర్థిక వనరుగా నిలబడుతుంది. మేకలు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి కనీసం ఒక 10 మేకలు ఉత్పత్తి అయినా కానీ 10 మేకల మీద మేకకు 5,000 అనుకున్నా కానీ 50,000 రూపాయల ఆదాయం రైతుకు సమకూరుతుంది. అంటే కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళ సంగతి పక్కన పెడితే రైతు కుటుంబంలో 50,000 అనేది చాలా భారీ మొత్తం ఈ రోజుల్లో. కాబట్టి ఆ 50,000 వనరు సమకూరడంతో పాటు తన పంటకు అవసరమైన పోషకాలు అందించే ఎరువు కూడా అక్కడ లభిస్తూ ఉంది. పైగా తన కుటుంబానికి అవసరమైన పౌష్టిక ఆహారము లభిస్తుంది. పాలు బయట నుంచి కొనుక్కోవటం వేరు, తమ ఇంట్లో ఉండే ఆవులో గేదెలో ఇస్తే వాడుకునే తీరు వేరు. బయట అయితే ఒక పావుసేరు పాలు కొనుక్కొచ్చుకొని వాడుకోవాల్సిన పరిస్థితి నుంచి తన ఇంట్లో ఒక 4 ఆవులు పెంచుకుంటున్నాడు అనుకున్నప్పుడు 40 లీటర్ల పాలు లేదా 20 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు 2 లీటర్ల పాలు ఇంటికి వాడుకుంటాడు. సో ఆ కుటుంబం తనకు తెలియకుండానే పౌష్టికమైన ఆహారాన్ని తీసుకుంటుంది. ఈ 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి విశాఖపట్నం నుంచి. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ప్రశ్న ఏంటో అడగండి. హలో, ఏం అడుగుదాం అనుకుంటున్నారు బాలరెడ్డి గారిని? సార్ మాకు రైతు పండించిన పంట కొద్దిగా మార్కెట్ లో పట్టుకెళ్తున్నాం సార్. అవునండి. రైస్ మేము పండించిన పంటలో మార్కెట్ పట్టుకెళ్తున్నాం అండి. మార్కెట్కి పట్టుకెళ్లాల్సిందే కదా సార్, పండించేది మార్కెట్కి. పట్టుకెళ్ళిన అక్కడ ఆశీలు విపరీతంగా వేసేస్తున్నారండి మార్కెట్ లో. రైతు మార్కెట్ పట్టుకెళ్తే సుఖమే ఉంది సార్. సార్, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో రైతుకు అంటే ధరలకు దొరలెవరు అన్నారు. ధరకు తన శ్రమకు తను పండించిన పంటకు రేటు కట్టే పరిస్థితి రైతుకు లేదు. కాబట్టి ఈ పరిస్థితికి స్పందించాల్సింది ప్రభుత్వమే. అట్లా కానప్పుడు ఏంటంటే రైతులు తమలో తాము ఒక బృందాలుగా ఏర్పడి తాము పండించిన పంటను సమిష్టిగా అమ్ముకునే విధానాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిందే తప్ప దీనికి ఓ రైతుగా నేను చెప్పగలిగే పరిష్కారం అయితే ఏమీ లేదండి. రైట్, అనపర్తి నుంచి మరో కాలర్ ఉన్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సత్యనారాయణ గారు వినిపిస్తుంది, మీ ప్రశ్న ఏంటో అడగండి. వినిపిస్తుందండి.
హలో. మీ ప్రశ్న ఏంటో అడగండి సత్యనారాయణ గారు. నమస్తే బాలరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు హోమియో విధానంలో సస్యరక్షణ మరియు అదే ఫర్టిలిటీ గురించి చెప్పారు కదా. ఈ హోమియో మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయి? హోమియో మెడిసిన్స్ అనేవి సాధారణంగా ఉండే అన్ని హోమియో షాపుల్లో దొరుకుతాయండి. ఈ ప్రత్యేకమైన వ్యవసాయానికి వాడే హోమియో మందులు ప్రత్యేకమైనవి ఏమి కావు. అవి మనం మనుషులు వాడుకునేవే. హోమియో ఔషధాలన్నింటినీ మనం ఇటు మనుషులకి, పశువులకి, మొక్కలకి కూడా వాడవచ్చు. తాజాగా మనము మొదలుపెట్టిన విధానం ఏంటంటే మొక్కలకి హోమియో మందులను ఇవ్వటం అనేది. రైట్. చిత్తూరు నుంచి మరో కాల్ రెడీ ఉన్నారు. నమస్తే చెంగల్రావు గారు. నమస్తే మేడం. బాలరెడ్డి గారితో మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు హోమియో సాగు విధానం బుక్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు సార్ మీరు. అవునండి. ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? మీ దగ్గర ఏమన్నా ఉందా? మీకు మెసేజ్ కూడా పెట్టాను నేను. సార్ క్షమించాలి, నేనైతే మెసేజ్ చూసుకోలేదు. కానీ ఆ పుస్తకము పబ్లిష్ చేసింది నారాయణి పబ్లికేషన్స్ అని జర్మనీ సంస్థ అండి. హలో, చెప్పండి. అది జర్మనీ సంస్థ పబ్లిష్ చేసిందండి. బహుశా మీరు ఈరోజు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కాబట్టి మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో వెళ్తే ఆ పుస్తకము మీకు లభించవచ్చండి. రైట్. అలా మరో కాలర్ రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం. బాలరెడ్డి గారితో మాట్లాడండి కృష్ణ గారు. ఓకే మేడం. ప్రశ్న ఏంటో అడగండి. మేడం మాది కర్నూలు జిల్లా మేడం. కృష్ణ గారు, ఏ జిల్లా అయినా పర్లేదు, మీ ప్రశ్న ఏంటో బాలరెడ్డి గారిని అడగండి. టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. రైట్. కాల్ కట్ అయిపోయినట్టుంది. ఇక జీవామృతానికి సంబంధించి కొత్త సిస్టమ్ని అందుబాటులో తీసుకొచ్చారు అన్నారు. సో ఆ విధానాలు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏ విధంగా ఉంది? ఇప్పుడు నేను రూపొందించింది జీవామృతానికి సంబంధించిన విధానం కాదండి. ప్రకృతి వ్యవసాయంలో ద్రావణ ఎరువులని అందించే విధానం. అది జీవామృతం కావచ్చు, పంచగవ్య కావచ్చు, లేకపోతే ఐఎంఓస్ కావచ్చు. ప్రకృతి వ్యవసాయంలో అనేక పద్ధతులు ఉన్నాయి. అనేక పద్ధతుల్లో జీవామృతం అనేది కూడా ఒక పద్ధతి. అయితే పద్ధతి ఏదైనా కానీ రైతు వాడాల్సింది ప్రధానంగా ఎరువుల్ని ఘనరూపం కంటే ద్రవరూపంలోనే ఎక్కువ వాడతాడు. ఈ ద్రవరూప ఎరువులు వాడే సందర్భంలో అది జీవామృతం అయినా ఇంకోటైనా వ్యవసాయ విస్తీర్ణము, కూలీల కొరతకి మధ్యన ఈ పంటల యాజమాన్యంలో పోషక చక్ర నిర్వహణ అనేది సక్రమంగా జరగట్లేదండి. మొక్కలకి తగిన టైంలో నిర్ణీత పరిమాణంలో పోషకాలు అందినప్పుడే దిగుబడి అనేది అందుబాటులోకి వస్తుంది. కానీ ఈ పోషక చక్రం నిర్వహణ అనేది అంటే రైతులు తాముగా ఓ బకెట్లలో, బిందెల్లో, లేకపోతే ఇంకో టబ్బులతో తయారు చేసుకొని తీసిపోయి చెట్టుకు పోవటం అనేది సాధ్యం కావట్లా. కాబట్టి ఏంటంటే దీనికి నిర్వహణ కోసం ఏంటంటే ఒక ఫర్టిగేషన్కు సంబంధించి ఒక ట్యాంకుని తయారు చేసి, పోషకాలకు సంబంధించిన ట్యాంక్, అది జీవామృతం ట్యాంకు కావచ్చు, ఇతర ఐఎంఓలు కావచ్చు, లేకపోతే జాడం సొల్యూషన్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఒక ట్యాంకులో నిల్వ చేసుకున్న ద్రావణాన్ని డ్రిప్ ద్వారా, అలాగే కాలువల ద్వారా, లేదంటే రెయిన్ గన్ ద్వారా ఏ రకంగా అయినా కానీ ఇవ్వటానికి అనుకూలంగా దాన్ని ఒక మోటార్కి అనుసంధానం చేసి ఒక తయారీ చేయడం జరిగింది. ఇది కేవలం పీడన శక్తి ఆధారంగా పనిచేస్తుంది. అంటే రైతుకు ఖర్చు లేకుండా, మరోవైపు కూడా ఒక మోటారు అవి ఎట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏమి లేకుండా తన పాండ్లో ఉండే మోటార్ని ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని తను లెక్క చేసుకుంటే, అంటే ఏ పరిమాణంలో ఎన్ని నిమిషాలు నడిస్తే ఎంత వెళ్తుంది అనేది ఒక పరిమాణం ఒకసారి లెక్క కట్టుకుంటే కేవలము కొన్ని గంటల్లోనే ఈ పోషకాలను అందించే ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది రూపొందించిన విధానం. రైట్. విజయవాడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే నారాయణరావు గారు. నమస్కారం సార్. నమస్కారం బాలరెడ్డి గారు. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ ప్రకృతి వైద్యం, అదే సేద్యం అన్నారు కదండి. అవునండి.
అప్పుడు దానికి ఇప్పుడు మనకి తయారు చేయడానికి ఇప్పుడు ఇట్లా పుస్తకాలు మాకు తెలియడానికి ఆవుతో పంచకం ఇవన్నీ తయారు చేయడానికి ఉన్నాయండి. చాలా పుస్తకాలు ఉన్నాయండి, చాలామంది ప్రచురించారు. అటు సుభాష్ పాలేకర్ గారు, ఇంకా ఇతర కొన్ని సంస్థలు. ఇవి మార్కెట్లో అయితే చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయండి. అలాగే ప్రకృతి వ్యవసాయం అనేది ఒకప్పుడు అంటే గత దశాబ్దం కింద అయితే ప్రకృతి వ్యవసాయం చేసేవాడిని చూసి ప్రతి ఒక్కరు పల్లెకిలించేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ ప్రేరణ పొందుతున్నారు. కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. మన కృష్ణా జిల్లాలో కూడా చాలామంది రైతులు మీరు పరిశీలిస్తే మీకు పరిచయాల్లోకి రావచ్చు. వాళ్ళ ద్వారా వాళ్ళ అనుభవాలను తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. రైట్. అలాగే పెద్ద మొత్తంలో జీవామృతాన్ని పంటలకు అందించడం ఎలా? చిన్న చిన్న పంటలకి జీవామృతాన్ని అందించి ఎన్నో ఫలితాలను సాధిస్తున్నారు, సత్ఫలితాలను. ఈ పెద్ద మొత్తంలో జీవామృతాన్ని అందించడం ఎలా సాధ్యమైతే మనకి? అదే అండి, ఇప్పుడు మేమైతే ద్రావణ ఎరువుల సరఫరా విధానం అనేది తయారు చేసామో ఈ విధానం ద్వారా చేయొచ్చు. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయంలో ఉండే ఫలితాలని సమగ్రంగా పొందకపోవడానికి కారణం ఏంటంటే ఈ పోషకాల యాజమాన్య నిర్వహణ అనేది. దీనికోసం ఏంటంటే ప్రతి రైతు కనుక పోషకాల సంబంధించిన ఒక ట్యాంకును ఏర్పాటు చేసుకుంటే, అది జీవామృతాన్ని నిల్వ చేసుకునే ప్లేస్ నుంచి పక్కకున్న తన మోటార్కి ఒక పైపు ద్వారా అనుసంధానం చేసుకుంటే, ఆ పైపు ఆన్ చేసినప్పుడు కేవలం పీడన శక్తి ద్వారానే ఇక్కడ పక్కన ఉన్న ట్యాంకులోంచి జీవామృతం కానీ లేకపోతే ఇతర జీవన ఎరువులు కానీ సరఫరా అవటం అనేది జరుగుతుంది. ఆ పద్ధతిలో ఈరోజు 100 ఎకరాల వరకు కూడా రైతు ఏమాత్రము సంకోచించకుండా వ్యవసాయం చేసుకోవచ్చు. గతంలో పెద్ద విస్తీర్ణంలో ఉన్న రైతులు ప్రకృతి వ్యవసాయం అంటే 1-2 ఎకరాల్లో ఎవడైనా చేసుకోగలడు, కానీ ఇంత పెద్ద మొత్తంలో మనం ఎక్కడ చేస్తాము, ఇంత పెద్ద మొత్తానికి చేయగలిగే పరిస్థితి ఎక్కడిది అనుకునే పరిస్థితి ఇప్పుడు పోయింది. ఈ విధానం ద్వారా 100 ఎకరాలను కూడా నిస్సంకోచంగా నిర్భయంగా ప్రకృతి వ్యవసాయాన్ని అమల్లోకి తీసుకురావచ్చు. రైట్. జగ్గయ్యపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. బాలరెడ్డి గారితో మాట్లాడండి. శ్రీనివాసరావు గారు. నమస్తే బాలరెడ్డి గారు. నమస్కారం సార్. ఈ పత్తిలో తెల్లదోమ ఈ గురించి దానికి గురించి హోమియోలో ఏమైనా ఉందండి? పత్తిలో దోమకు సంబంధించి ఓసిమం శాంక్టమ్ అనేది ఒకటి ఉందండి. ఇది తులసితో తయారు చేసే ఔషధము. రెండవది అజార్డిక్టా ఇండికా అనేది కూడా ఒకటి ఉందండి. ఇది రెండో కూడా హోమియోలో మొక్కలకు ఏ మందు ఇచ్చినా కానీ మొదట 30 పొటెన్సీతో స్టార్ట్ చేయాలండి. 30C అని అడిగితే ఇస్తారు మీకు. దాన్ని ఒక బాటిల్లో అంటే 1/2 లీటర్ నీరు పోసుకొని దాంట్లో 40 చుక్కలు వేసేసి మూత బిగించి 50 సార్లు కుదిపిన తర్వాత ట్యాంకులో పోసి స్ప్రే చేసుకోవచ్చండి. రైట్. సో అలాగే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, సేంద్రియ వ్యవసాయం, ఇలాంటి వ్యవసాయానికి సంబంధించి కొత్త కొత్త పద్ధతులన్నీ వస్తూ ఉన్నాయి. నిజంగా ఒక వ్యవసాయానికి సంబంధించి అసలైన పద్ధతి ఏంటి? ఏ వ్యవసాయం చేస్తే రైతు లాభపడతారు? వ్యవసాయం అనేది వాస్తవానికి వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయమేనండి. అంటే 100,000 ఏళ్ళ సమాజ అభివృద్ధి క్రమంలో రూపొందిన విధానము వ్యవసాయ విధానము ప్రకృతి వ్యవసాయ విధానమేనండి. దానికి ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానం అని పేరు పెట్టవచ్చు, కానీ రైతు తన అవసరాల కోసం ప్రకృతి మీద పడే పద్ధతినే ప్రకృతి వ్యవసాయం అని ఈరోజు అంటున్నాము. ఈరోజు వ్యవసాయ రంగాన్ని ఎక్కి తొక్కేస్తున్న సంక్షోభంలోంచి బయటపడాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించాల్సిందే. ప్రకృతి వ్యవసాయంలో తిరిగి అనేక విధానాలు, అనేక శాఖలు ఉన్నాయి. వీటితో సంబంధం లేకుండా, అంటే నేను భావించేది ఏంటంటే మనిషికి, ప్రకృతికి, పర్యావరణానికి హాని జరగకుండా తన పంటను తన ఆహారాన్ని తను పండించుకోగలిగే పద్ధతి సమగ్రమైన పద్ధతి అనేది. విధానం ఎవరిదైనా కావచ్చు, ఆ విధానము నమ్మల్వార్ గారు చెప్పింది కావచ్చు, లేదా దబోల్కర్ చెప్పింది కావచ్చు, సుభాష్ పాలేకర్ చెప్పింది కావచ్చు, మరో చౌహాన్ క్యూ చెప్పింది కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలా విధానాలు చాలా అందుబాటులో ఉన్నాయి.
అంటే నేను నా ఆచరణలో 10 ఏళ్ళ వ్యవసాయ ఆచరణలో నేను తెలుసుకున్నది ఏంటంటే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదు. పెళ్లి మంత్రం పెళ్లిలో చదవాలి, పిడుగు మంత్రం పిడుగులో చదవాలి. పంటను బట్టి పోషకాలను అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పంటను బట్టి విధానాన్ని ఎంచుకోవటం కూడా ఉత్తమమైన పద్ధతి అనేది నేను భావిస్తానండి. రైట్, గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే ఝాన్సీ గారు. నమస్తే అండి. బాలరెడ్డి గారితో మాట్లాడండి ఝాన్సీ గారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మేము ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నామండి, జీవామృతంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. అమ్మా చెప్పండి అమ్మా. కాకపోతే కొంచెం అడవడి కష్టంగా ఉండేది. ఇప్పుడు కుంటలో పోస్తున్నామండి. కుంటలో పోసి మామూలుగా ఇంజన్ ద్వారా పంపిస్తున్నామండి చేలోకి. అవునమ్మా, మేము చెప్తున్న పద్ధతి కూడా అదే, కాకపోతే మేము ఆ ఇంజన్ కూడా అవసరం లేదు అనేది చెప్తా ఉన్నాం. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఇందాక కాల్ కట్ అయింది. కర్నూలు నుంచి కృష్ణ గారు. మేడం కృష్ణ గారు, క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం ఇప్పుడు మాకి పొలము ఇంకా వేయలేదు, ఖాళీ పొలం పెట్టాము. ఆ పొలంలో వచ్చేసి మామూలుగా ఈ పురుగు ఎక్కువ ఉంది మేడం. లద్దె పురుగు అనుకోండి, పచ్చ పురుగు అనుకోండి. దీనికి ఏమైనా ప్రకృతి వ్యవసాయం ఉందా అన్న? అది బీడు పొలమే అని చెప్తున్నారు మీరు. బీడు పొలంలో పురుగులు ఉండటం అనేది బీడు పొలం కాదు సార్, ఇప్పుడు పంట వేయాలా సార్ ఇప్పుడు? అవునండి, పంట వేయని పొలం బీడు పొలమే అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లో మీరు ఏమైనా పచ్చిరొట్ట ఎరువులు వేసేసి కలియ దున్నుకుంటే మీకు పంటకి పోషకాలను అందించే శక్తి అందుకుంటుంది. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు ఈ చీడపీడ పురుగులు ఎక్కువ ఉన్నాయి. అవునండి, అది ఖాళీ పొలమే కదా. ఖాళీ గడ్డి గాదంపు మొలిసినప్పుడు చీడపీడలు ఉన్నా కానీ అది తక్షణంగా మీకు ప్రమాదకరం కాదు కదా. రైట్, ఫైనల్గా బాలరెడ్డి గారు, అసలు రైతు ఈ నష్టాలు ఏమీ లేకుండా ప్రకృతి వ్యవసాయంలో కానివ్వండి, మీరన్న ఈ వ్యవసాయంలో ఏ పద్ధతి అయినా సరే ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అసలు? ఒకటి, వ్యవసాయం అనేది ఒక జీవన విధానం అండి. ఇది వృత్తి వ్యాపారము అంతకంటే కాదు. కాబట్టి ఒక జీవన విధానం అనుసరించాలని అనుకున్నప్పుడు ఒడిదొడుకులు అనేకం ఉంటాయి. ఈరోజు వ్యవసాయంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల్లోంచి బయటపడాలనుకుంటే రైతుకు ప్రధానంగా కావాల్సింది ఒకటి, తన నేలలో సారం అండి, నేలలో ఉండే జీవశక్తిని కాపాడుకుంటే. రెండోది, తన విత్తనాన్ని తను అభివృద్ధిపరుచుకుంటే దాదాపుగా సగం గండాలని అతను గట్టెక్కినట్టే అవుతుందండి. కాబట్టి తన వ్యవసాయానికి సంబంధించి ఒకటి, నేల భూసారాన్ని సంరక్షించుకుంటూ తన వ్యవసాయానికి అవసరమైన విత్తనాల్ని మార్కెట్ మీద ఆధారపడకుండా తానే ఉత్పత్తి చేసుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు దిగుబడుల్లో అంటే పెట్టుబడి ఖర్చుల్లో సగానికి ఎక్కువ తగ్గిపోతాయండి. పెట్టుబడి ఖర్చులు తగ్గిపోయాయంటే అటు మార్కెట్ ధరలు మామూలుగా ఉన్నా కానీ లాభం సాధించినట్టే. అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ధరలకు రైతు కాదు కాబట్టి ఆ ధరలు నిర్ణయించే దొరలు కళ్ళు తెరిచే వరకు రైతు ఈ విధానాన్ని అనుసరిస్తే తన ఉనికిని తను కాపాడుకోగలుగుతాడు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు. ఈరోజు మీ సమయాన్ని మా కోసం కేటాయించి ప్రకృతి వ్యవసాయం అలాగే సమగ్ర వ్యవసాయం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి చిట్కాలాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.